నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరికంలో విషాద ఘటన, ఘనంగా బెడెన్ పావెల్ జయంతి. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికంలోని బెడెన్ పావెల్ పార్క్లో ఈరోజు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకుడు బెడెన్ పావెల్ 169వ జయంతిని, వరల్డ్ థింకింగ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా RG1 SO2 GM కె చంద్రశేఖర్ హాజరై బెడెన్ పావెల్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల నుండి వచ్చిన 200 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్తో శాంతి ప్రగతి యాత్రను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ చరిత్రలో బెడెన్ పావెల్ ఒక నూతన ఒరవడి స్థాపించి ప్రపంచవ్యాప్తంగా నిస్వార్థ సేవలో ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారుల సంఘ అధ్యక్షుడు కోలా మల్లేశం, AITC బ్రాంచ్ సెక్రటరీ రంగు శ్రీనివాస్, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ నాగుల వేణు, సీనియర్ PO హనుమంతరావు, స్కౌట్ అండ్ గైడ్స్ బాధ్యులు గట్టుమల్లు, కె బుచ్చయ్య, A దేవేందర్, D కుమార్, J రవీందర్, సాంబయ్య, బషీర్, నిజాముద్దీన్, శశికళ, లక్ష్మీ కుమార్, జ్యోతి, నీలిమ, పద్మజ తదితరులు ఉన్నారు. బాగా చదువుతున్నారు, బుక్ నాలెడ్జ్ బాగా వస్తుంది. కానీ లోక జ్ఞానం తగ్గుతుంది, లైఫ్ స్కిల్స్ ఉంటలేవు, కల్చర్ మేనర్స్ ఉంటలేవు. పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, బంధువులతో ఎలా బిహేవ్ చేయాలి, నైబర్స్తో ఎలా బిహేవ్ చేయాలి అనేటువంటిది తెలుస్తలేదు. అవునా కదా? అంత చదువులో ఓడిపోయారు. పొద్దులేస్తే సాయంత్రం దాకా చదివి మార్కులు తెచ్చుకుంటున్నారు. ఇంజనీరింగ్ సీట్ వస్తుంది, జాబ్ కూడా వస్తుంది కావచ్చు. బట్ బేసికల్గా మనం ఏంటి? ఫస్ట్ హ్యూమన్ బీయింగ్. బేసికల్గా వాట్ వీఆర్ మనుషులము. ఫస్ట్ మానవత్వము అనేది ఉండాలి. మానవత్వం ఉండాలి. మనిషిలాగా మనం బిహేవ్ చేయాలి. ఎట్లా అంటే పక్క వాళ్ళతో బిహేవ్ చేసే విధానము, మన కింద పనిచేసే వాళ్ళతో బిహేవ్ చేసే విధానము, చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ ప్రకృతితో బిహేవ్ చేసే విధానము, మన పెట్ యానిమల్స్తో బిహేవ్ చేసే విధానము, ఇవన్నీ ఒక ప్రత్యేకత మనిషికి ఉన్నది. వీఆర్ నాట్ యానిమల్స్, వీఆర్ హ్యూమన్ బీయింగ్. సో అలాంటి కొన్ని వాల్యూస్, ఎథిక్స్, మోరల్స్ అనేది పిల్లలకు రావట్లేదు. చదువు మాత్రం చదువుతున్నారు. ఇప్పుడు మీరు ఈ వేదికగా, స్కౌట్స్ గైడ్స్ వేదికగా మీరు చాలా నేర్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ మీరు ఒక గ్యాదర్ అవుతున్నారు, మీకు రకరకాల ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. దీంట్లో మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. రకరకాల స్కూల్ నుంచి వస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి అక్కడికి వెళ్ళింది, జంబోరికి, యూపీ వెళ్ళింది. అక్కడ ఇంకా దేశం మొత్తం నుంచి వస్తూ ఉంటారు. రకరకాల కల్చర్ సాంప్రదాయాల నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు. సో మీకు నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. అదే
జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. ఆత్మీయత సేవా సంకల్పాన్ని కల్పించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. సింగరేణి కార్మిక సంఘ నేత జనగామ గ్రామ నివాసి దొరగాండ్ల మల్లయ్య బుద్ధుల మనవడు అభిషేక్ యాదవ్ లక్ష్మీ ప్రసన్న దంపతుల కుమారుడు విరాట్ సేన్ యాదవ్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా దొరగాండ్ల మల్లయ్య మహత్కార్యం చేపట్టారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సాయిలకు పాకెట్ మనీని అందించారు. ఈ కార్యక్రమంలో అంబటి దినేష్ తదితరులు ఉన్నారు. ఫస్ట్ మా మనవడు విరాట్ యాదవ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంతటి కార్యక్రమం గాంధీగిరి చేయడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే గరీబ్ బిడ్డలు, వృద్ధులకు ఇలా సేవ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఏదో వృద్ధాభక్తి సాయం, చిన్న సాయంగా నేను కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్లాంటి అవకాశం రావడం మనం అదృష్టంగా భావించుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లాంటి సేవలు ఇంకా ముందు కూడా ఇంకా చేయాలని గాంధీ సార్ను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కోరుతున్నాను. విరాట్ సేన జన్మదిన శుభాకాంక్షలు. దీనికి మా మామయ్య దొరగాండ్ల మల్లయ్య గారు ఇంత చక్కటి కార్యక్రమం పూనుకోవడం నిజంగా చాలా ఆనందకరం. నిజంగా గాంధీ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి మంచి కార్యక్రమం చేసుకుంటూ మమ్మల్ని మోటివేషన్ చేసినందుకు సార్కి ప్రత్యేక తెలియజేస్తూ మరొకసారి మా మామయ్య గారు. గోదావరిఖని పారిశ్రామిక నగరంలో హృదయ విదారక ఘటన జరిగింది. ఈ సంఘటనను వినే ప్రతి ఒక్కరూ కంట తడి పెట్టక తప్పదు. బిల్డింగ్ పైనుంచి కాలు జారి కింద పడడం, జీవితాంతం ఇతడు జీవచ్చంలా ఉంటాడని డాక్టర్లు చెప్పడంతో కడత చెందిన ఈయన భార్య నిప్పంటించుకొని చనిపోయింది. భర్త చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదం ఆ ఇంట విషాదాన్ని నింపింది. విషయంలోకి వెళ్తే మంచిర్యాల జిల్లా తాండూరు మండలం చంద్రపల్లి గ్రామంలో ఉంటున్న కుంబాల భూమయ్య తన పెద్ద కొడుకు నరేష్కు తన సింగరేణి ఉద్యోగాన్ని ఇచ్చాడు. నరేష్ జీడీకే వనింగ్ లైన్లో ట్రామర్ ఉద్యోగ 4 ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఏడాది క్రితం దూర బంధువైన మమతను ప్రేమించి గుళ్ళో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. గోదావరిఖని ఉదయనగర్లో కిరాయి ఇంట్లో ఉంటూ ఉన్నాడు. ఈ నెల 15న శివరాత్రి సందర్భంగా భార్య భర్తలిద్దరూ కాళేశ్వరం వెళ్లారు, జాగరణ చేశారు. మరుసటి రోజు గోదావరిఖనికి రాగా అదే రోజు మమత సిసిసి నస్పూర్కు తన చిన్నాన్న కొడుకు ఇంటికి వెళ్ళింది. అయితే ఈ నెల 15న ఉదయం నిద్రమత్తులో నీరసంతో కిరాయి ఇంటిలో తన ఇంటిపై అంతస్తు నుండి కిందికి దిగుతూ మెట్లపై నుంచి నరేష్ జారి కింద పడ్డాడు. తలకు బలమైన గాయంతో వెంటనే సింగరేణి హాస్పిటల్ నుంచి కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి రెఫర్ అయ్యాడు. నరేష్కు సర్జరీ చేయాల్సి ఉంటుందని, జీవితాంతం ఇతడు కదలడు, మాట్లాడని డాక్టర్లు చెప్పడంతో మమత ఒక్కసారిగా వణిపోయింది, కలత చెందింది. ఏమనుకుందో ఏమో కానీ అదే రోజు మధ్యాహ్నం హాస్పిటల్కు దగ్గరలో కరీంనగర్ తీగలగుట్టపల్లి ప్రాంతంలోని ఒక రైల్వే ట్రాక్ సమీపంలో పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున నరేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మృతి మీద స్థానిక 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నరేష్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఇలా ఉంటే, మమత ఆత్మహత్యకు సంబంధించి మమత తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఇందుకు భిన్నంగా ఉంది. మమత ఆత్మహత్య చేసుకోవడానికి అత్తింటి వారి వేధింపులు కారణమని కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ హనుమాన్ నగర్ రైల్వే ట్రాక్ సమీపంలో మమత నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకునే ముందు మమత తన సోదరుడు మహేష్కు కాల్ చేసింది. అత్తింటి వారు గతంలో తనను చిత్రహింసలకు గురి చేసేవారని, ఇప్పుడు ఆసుపత్రిలో కూడా తనను మానసికంగా వేధింపులు గురి చేయడంతో తాను చనిపోతున్నానని చెప్పింది. మమత తండ్రి పోషం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అత్తింటి వారి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.